హాయ్ అండి. వెల్కమ్ టు శ్వేతవర్షిని వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజైతే నేను పెసరపప్పుతో దోసకాయ పప్పు అయితే చేస్తున్నానండి. ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి కొంచెం మనం చలవ చేసే పదార్థాలు తీసుకుంటే స్వీట్ రూపంలో అయినా, జ్యూస్ రూపంలో అయినా, ఇలా పప్పులుగా అయినా తీసుకుంటే మనకి బాడీకి మంచిది కాబట్టి సో, నేనైతే పెసరపప్పుతో అయితే వండుతున్నానండి. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక దోసకాయ, ఒక టమాటా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండండి. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఒక గ్లాస్ పప్పు అయితే తీసుకుంటున్నాను. పెసరపప్పు మంచిగా వాష్ చేసేసుకొని దీంట్లో 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలండి. మనకి పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది కాబట్టి కుక్కర్‌తో పని లేదు. మనకి దోసకాయ, టమాటా ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతాయి తొందరగే కాబట్టి నేను గిన్నెలోనే వండేస్తున్నాను. మనం తీసుకున్న ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల వాటర్ అయితే సరిపోతాయండి. మంచిగా ఉడికిపోతుంది. సో, ఇప్పుడు నేను చూపించాను కదండీ! దోసకాయ, టమాటా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నేను. సో, దీంట్లో ఏంటంటే ఉల్లిపాయ, కొంచెం అల్లం పేస్ట్ వేసి కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. సో, అందుకోసమే నేను ఒక చిన్న ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అల్లం అయితే దంచి పెట్టుకున్నాననమాట. ఇప్పుడైతే మనకి పప్పు చూడండి మెత్తగా ఉడికిపోయింది. దీంట్లో అయితే కట్ చేసి పెట్టుకున్న టమాటా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, చింతపండు అయితే వేస్తున్నానండి. చూడండి దంచి పెట్టుకున్నానండి అల్లం నేను. ప్రతి కర్రీలో నేను ఏ కర్రీ రోజు చేస్తున్నా కూడా అదైతే నేను అల్లం ఎల్లిపాయ పేస్ట్ అయితే ప్రతిరోజు ప్రతి కర్రీలో వాడతాను. నెక్స్ట్ నేను అప్పటికప్పుడు దంచి వేసుకుంటానండి. అల్లం ఎల్లిపాయ అనేది పేస్ట్ చేసి స్టోర్ చేసుకోవడం ఎందుకో నాకు మంచిగా అనిపించదు. సో, ఇప్పుడైతే నేను మనకి పప్పు పలుచగా కావాలనుకుంటే కొంచెం వాటర్‌ని అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక గ్లాస్ వాటర్‌ని అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. మనం వేసిన టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడైతే నేను కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలనైతే వేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే మనం అలా వదిలేయాలండి. మంచిగా అన్నీ కూడా మగ్గిపోతాయి. లాస్ట్ మనకు ఇంకా దింపేస్తామన్న టైంలో అయితే ఒక స్పూన్ కారంనైతే యాడ్ చేయాలండి. ఈ పప్పులో కారం తక్కువ వేసుకొని చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. చూడండి పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. సో, ఇప్పుడైతే నేను పోపు అయితే వేసేస్తున్నానండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఎండుమిరపకాయలను అయితే వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, జీలకర్ర, దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు, ఇప్పుడైతే ఇంగువ వేస్తున్నానండి. మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే నేనైతే పోపు వేసేస్తున్నాను. పప్పులోకి చూడండి ఎంత చాలా బాగుంది కదా చూడటానికి. ఇప్పుడైతే చూడండి మన పప్పు అయితే రెడీ అయిపోయింది. పెసరపప్పు దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుందాం. చూడండి మనకి సమ్మర్‌లో పప్పు తినడం వల్ల, పెసరపప్పు తినడం వల్ల చాలా చాలా హీట్ అనేది తగ్గిస్తుందండి. పిల్లలకి కూడా చాలా మంచిది కాబట్టి పెట్టండి. వారంలో ఒక 2 సార్లన్నా చేసి పెట్టండి. హెల్తీగా ఉంటారు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.